సో ఇప్పుడు 300 పీవీ క్లబ్ది పోస్టర్స్ చేయాలి కదా, ఆ పోస్టర్స్ ఎట్లా చేయాలని చూపిస్తాను నేను ఇప్పుడు. సో దానికి ప్లేస్టోర్ నుంచి పిక్ కాలేజ్ యాప్ ఉంటుంది కదా, పిక్ కాలేజ్ యాప్ అనేది మీరు ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇట్లా వస్తుంది కదా, ఇలా వచ్చినాక గ్రిడ్స్లో వెళ్ళాలి. గ్రిడ్స్లో వెళ్ళినాక మీకు ఇక్కడ ఏది ఓపెన్ చేయాలంటే 8/10 ఇది చేయొచ్చు. సో ఇట్లా వస్తుంది, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఫొటోస్లోకి వెళ్ళాలి. ఫొటోస్లోకి వెళ్ళినాక తర్వాత దీంట్లో మీకు కోర్ పోస్టర్ ఉంటుంది కదా, ఎంటీ పోస్టర్. సో ఆ ఎంటీ పోస్టర్ నేను చూస్తున్నా ఇక్కడ ఉందో, ఒక్క నిమిషం. ఎస్, కోర్ పోస్టర్. ఎస్, సో ఇక్కడ ఉంది చూడండి, ఈ కోర్ ఎంటీ పోస్టర్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి ఇట్లా వచ్చేసింది. సో ఇలా వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసింది. సో ఇప్పుడు మీరు మళ్ళీ ఫొటోస్లోకి వెళ్ళి ఎవరిది చేస్తున్నారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ మేడం ఫోటో ఉంది ఇక్కడ. సో ఈ మేడం ఫోటో నేను తీసుకున్న తర్వాత ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు 2 ఫింగర్స్తో పట్టుకొని ఇట్లా చిన్నగా చేసుకొని ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసిన తర్వాత మీరు కావాలంటే దీనికి బార్డర్ పెట్టవచ్చు, అది మీ ఇష్టం. మీకు బార్డర్ ఏది కావాలంటే అది కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మీకు నచ్చిన కలర్స్ పెట్టుకోండి. సో ఇలా మీరు ఓకే చేయొచ్చు. ఇది కొంచెం కిందికి బార్డర్ పెడితే కొంచెం బ్రాడ్ అయింది. సో ఇప్పుడు ఇట్లా చేసుకోండి. చేసిన తర్వాత కింద నేమ్ రాయాలి కదా, సో ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వస్తుంది. సో నేను పేరు వచ్చేసి మేడంది రాస్తున్నాను. మీ పేరు ఏమైతే ఉందో భారతి. సో ఈ మేడం పేరు భారతి. సో ఇక్కడ నేను భారతి అని పెట్టేశాను. ఈ బ్యాక్గ్రౌండ్ ఇది బ్యాక్ నుంచి తీయాలి కదా, ఎడిట్ ఆప్షన్కి వెళ్ళాలి. ఇది ఇక్కడ మీరు నన్ను పెడితే అది వెళ్ళిపోతుంది. తర్వాత టెక్స్ట్ పైన వెళ్తే, టెక్స్ట్ కాదు ఈ కలర్స్ పైన వెళ్తే ఆ టెక్స్ట్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో మీరు ఏది కావాలి కలర్ మీరు సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన కలర్స్, తర్వాత టెక్స్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన ఫాంట్ పెట్టవచ్చు. ఇట్లా మీ పేరు కింద రాసి చూడండి, చిన్నగా చేస్తే ఎంత చిన్నగా చేస్తే అంత బాగుంటుంది చూడడానికి. చూడండి అయిపోయింది. అయిపోయిన తర్వాత డన్ పైన క్లిక్ చేయాలి. డన్ అయిపోయిన తర్వాత హెచ్డియా స్టాండర్డా మీ ఇష్టం, హెచ్డీలో గ్యాలరీలో సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకున్న తర్వాత ఒకవేళ సేవ్ చేస్తే ఇట్లా మొత్తం పిక్ కాలేజ్ కూడా వస్తుంది. సో ఒక్క నిమిషం, సారీ. సో ఈ పిక్ కాలేజ్ కూడా వస్తుంది. సో అలా కాకుండా మీకు కావాలి అంటే మీరు హోమ్కి వెళ్ళి మై కాలేజ్లో వెళ్ళి ఇది ఉంది కదా, ఇది మీరు మళ్ళీ ఎడిట్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో లేదంటే సేవ్ అయింది కదా, సేవ్ అయిన తర్వాత మీరు వాట్సాప్లోకి వెళ్ళి ఎక్కడైనా పంపించాలి. సో చూడండి నేను ఇప్పుడు పంపిస్తున్నాను, ఆ ఫోటో సేవ్ అయి ఉంటుంది నా ఫోన్లో. సో ఇక్కడ సేవ్ అయింది కదా, దీన్ని క్రాప్ చేసుకోండి. క్రాప్ ఎట్లా చేయాలి అంటే మీకు ఈ పిక్ కాలేజ్ అనేది కనిపించకుండా మీరు ఇట్లా, మీకు బార్డర్ కూడా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చింది. ఆ తర్వాత ఇట్లా మీరు సెండ్ చేసుకోవచ్చు. చూడండి క్లారిటీగా ఉంది. సో ఇట్లా మీరు పిక్ కాలేజ్లో 300 కోర్ది పోస్టర్ మీరు చేయొచ్చు. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.